చెప్పు. ఉండలేదు. ఎందుకు ఉండలేదే? ఎందుకు ఉండలేదు? ఎందుకు ఉండలేదు? నీ బ్రతుకు కూడా లాగం చేసుకోకుండా మంచిగా చదువుకొని మంచిగా ఒక స్థాయిలో ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఇక ముందు కూడా నువ్వు బాగా చదువుకొని నీ గోల్ నువ్వు రీచ్ కావాలి, ఓకేనా? నేను అంత పరీక్షలు చదువుకోలేదు. మా ఇంట్లో పరిస్థితులు మీకు తెలుసు కదా సార్. మా అమ్మతో పనికైనా వెళ్తాను, లేకపోతే నాకు పెళ్లి చేస్తానంటున్నారు సార్. అలా నాకు నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడతా, తీసుకెళ్ళి, ఓకేనా? ఏంటి మంగమ్మ అల్లా దిగులుగా మాట్లాడుతున్నావు? ఇలాంటి మంచి కూతురు జిల్లా ఫస్ట్ వచ్చినాక అలా దిగులుగా ఉంటున్నావు ఏంటి? సాంబయ్య ఇలాంటి ముత్యాల లాంటి బిడ్డలున్నాక అలా చేస్తున్నావు? మళ్ళీ తాగొచ్చావా? మంగమ్మ నువ్వైనా పిల్లల మీద శ్రద్ధ చూపెట్టు. ఇప్పుడే వాళ్ళని పనికి పంపించకు. పెళ్లి లాంటి విషయాల గురించి ఆలోచించకు. వాళ్ళు పెద్ద చదువులో చదివించి తెలిసిందేనా? మా ఇంట్లోనేమో ఇట్లున్నది, షిట్టేమో. ఓ షిట్టి, ఇక రావే. చెప్పమ్మా. నిన్నేమో వాళ్ళ స్కూల్లో వాళ్ళ హెడ్ మాస్టరు మంచిగా చదువుతాంది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నాడు. ఏంది మన షిట్టా? మన ఇంట్లో ఈ ముగ్గురు పొరగాళ్ళని చదివించేసరికే నాకు పానం పోతుంది. వీళ్ళు ఇక దీన్ని పై చదువులంటే నాతోని కాదు. నేను ఒక్క పూట కష్టం చేస్తేనే నాకు ఒక్క పూట. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు లేవు. అది మన చిట్టి గింత మంచిగా చదవంగా నీకేందే రంది. మంచిగానే చదువుతాంది. పై చదువు చదివించేందుకు ఏడ చదివియాలి. నీకు తెలియదానే? మల్లక్క కొడుకు హైదరాబాద్ చదువుతాడట. వాడు హైదరాబాద్ ఉత్తగానే పైసలు కూడా కాదట. హైదరాబాద్ లా పైసలు లేకుండా పైసలు కూడా కాదట. ఉత్తగానే వానికి సీట్ వచ్చిందట. వాళ్ళ సార్ ఎవరో చెప్పిందట పరీక్ష రాయమని. ఆ పరీక్ష రాస్తే వానికి అలా సీట్ వచ్చిందట. అది చెప్పింది. నేను అత్త గాని నువ్వు పోయి తినరా, ఇద్దరం కలిసి పోయేద్దాం. సరే, బియ్యం పొయ్యి మీద పెట్టినా. ఏంటే ఇట్లా వచ్చిల్లు? ఇగో ఇక చూసిపోదామని వచ్చినవే. రాలి వచ్చిల్లు కదా, లోపలికి రండి. రండే ఇక్కడ దాకా వచ్చిల్లు కదా, కూర్చోండి. కూర్చుంటాం. అరే కానీ వదినే మాట కానీ నువ్వు కిట్టిగాడు ఏదో చదువుతాండే? కిట్టిగాడ హైదరాబాద్ లో చదువుతాండే. పెద్ద కొడుకేమో ఏదో బొమ్మలాట దానికి ఫుల్ లచ్చలైతాయట. అవునానే? ఇగో సరే కానీ ఇగో దీని బిడ్డ చిట్టి ఉంటది కదనే, దాన్ని 10వ తరగతి అయిపోయిందట. ఇక ఏడ చదువుపియాలని రంది పడతాను ఒకటే. కిట్టిగాడు ఎప్పుడు వస్తాడే? మీకు చెప్పడం మర్చిపోయింది. కిట్టిగాడు 2 నిమిషాల తర్వాతకి వస్తాడు. వచ్చినాక వాడు చెప్తాడు. సరే. అరే వచ్చిన వారు కిట్టిగా ఇంతకు నువ్వు ఎక్కడ చదువుతానా? నేను ఎంజేపీ గుర్తురాలో చదువుతానప్ప, డిగ్రీ కాలేజ్. అవునా? ఇంతకు అది ఎక్కడికి ఎట్లా వేలో? నేను ఇంటరు గుర్తురాలో చదివిన ఎంజేపీ తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ రాసిన, మళ్ళీ ఈ డిగ్రీ వచ్చింది. మళ్ళీ అది మొన్న 10వ తరగతి అయిపోయాక వాళ్ళ హెడ్ మాస్టర్ పిలిచి మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్
పెడతారు, మస్తు పెడతారక్క. ఇంకా టిఫిన్ అయితే రోజుగా వెరైటీస్ పెడతారక్క. ఇంకా ఉచితంగా స్కూల్ డ్రెస్లు, ట్రాక్ షూట్లు, ఇంకా చలికాలంలో సర్లు అయితే రగ్గులు ఇస్తారక్క. మరి మీకు ఉద్యోగాలు ఇట్లా మేము రావాలా? అదేం లేదక్క, మా హాస్టల్ హెల్త్ సూపర్వైజర్ ఉంటారు. చిట్టింగ్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ పంపించి ఎంజేపీ గుర్తుగా వేసేది. చిట్టి లైఫ్ కూడా మస్తు. తెలంగాణ రాష్ట్రములోనే నిత్య నూతనంగా విరాజిల్లుతున్న మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాలు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఒక వరంగా నిలిచి ఎంతో మంది జీవితాలను గమ్యానికి చేర్పించింది. ఇట్టి విద్యాలయముల గురుకుల ముద్దుబిడ్డ, మట్టిలో వెలిసిన మాణిక్యం, గురుకుల మందు చదివి గురుకులానికే తలమానికమై గురుకుల కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టి అహర్నిశలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మూల బాటలను వేస్తున్న మాన్యశ్రీ వి సైదులు ఐఎఫ్ఎస్ గారి పర్యవేక్షణలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ఇట్టి గురుకులములో విద్యను అభ్యసించువారు దరఖాస్తులను చేసుకున్నకు అవకాశము ఇచ్చినది. కావున మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రములకు వెళ్ళి దరఖాస్తులు చేసుకోగలని తెలియజేసి నా చిన్న ఆశను నెరవేర్చాలని కోరుకుంటూ మీకు అభినందనలను తెలియజేస్తూ మీ మోతి రాజ్ కుమార్, కలం పేరు చిట్టి రాణి. ధన్యవాదాలు.